ఇప్పుడు ఆ తడి నీళ్ళతోని ఉన్న మడులు, ఆ 2 తాడి చెట్లు, ఆ చివర అవుపడే తాడి చెట్లు, ఇదంతా ఒక రైతు సైటు. వీళ్ళు మా పర్సన్ కోసం సర్వే చేస్తున్నాం కదా, ఆ చివర అతను కూర్చున్న దగ్గర కాకుండా కొంచెం ముందుకి బోర్ వేసారు. దగ్గర 450 ఫీట్లు వేసారు. మొత్తం డ్రై వచ్చింది. అయితే మనం భూమి లోపలికి తొంగి చూడలేము కాబట్టి, మరి భూమి లోపల ఆ బోర్ వేసిన దగ్గర ఏముంది అని తెలుసుకోవాలంటే ఎట్లా, ఇప్పుడు మన బాడీని స్కాన్ చేసినట్టుగా ఎట్లయితే మనకు తెలుస్తుందో, సో భూమి లోపల మరి ఏ ఏరియాకి ఏ మూలకు ఏముందో అని చెప్తాం. అక్కడ బోర్ వేసారు కదా, అక్కడ బండి ఉందని చెప్పి మనం తెలుసుకోవచ్చు. సర్వే చేయకముందు, డ్రిల్లింగ్ చేయకముందు, దాన్ని బట్టి మనకు ఉన్న అక్కడ ఉన్న మట్టిని బట్టి, జియోలాజికల్ కండిషన్స్ బట్టి ఎక్కడ వాటర్ రావచ్చు, అక్కడ బండ ఉందా, బండ తేలిపోయే బండ ఉందా, బండ తేలిపోదా అనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఎలా చేస్తాను, ఇప్పుడు యాదగిరిగుట్టకు వచ్చా కదా, యాదాద్రి భువనగిరి జిల్లా కాలువపల్లి గ్రామంలో మరి అక్కడ బోరింగ్ ఫెయిల్ అయింది. ఈ భూమిని స్కాన్ చేసినప్పుడు ఏ విధంగా ఉంది, హైడ్రోజియలాజికల్ మ్యాప్స్ అనేది ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ వాటర్ సోర్స్ రావచ్చు అనే విషయాన్ని చూపిస్తా. అలాగే మీ భూమిలో కూడా ఎలా అయితే సర్వే చేశామో మీ భూమి లోపల కూడా సర్వే చేసేందుకు వచ్చినప్పుడు మీ భూమిలో ఏముంది, ఏ డైరెక్షన్లో వాటర్ సోర్స్ ఉంది, ఏమన్నా భూమిలో పాయాలు పోతా అంటారు కదా, ఆ పాయాలు ఎలా ఉంటాయి అనేది చూపిస్తా. ఒకసారి చూడండి. ఇది నల్ల బార్డర్ ఉందా, ఈ కర్సర్ అవపడుతున్న ఈ మూల, ఈ పాయింట్ ఇన్ పాయింట్ మూల, ఈ మూల వీళ్ళ సైటు. సో ఇక్కడ ఈ మూలకు, నార్త్ ఈస్ట్ కార్నర్ మూలకు బోర్ వేశారు. 450 ఫీట్లు వేశారు, ఫెయిల్ అయింది. మరి ఎందుకు ఫెయిల్ అయింది అనేది చూద్దాం. సో ఇది ఇట్లా ఉంది, వీడేశారు. ఈ బ్లూ ఏరియా ఉంది, ఇదంతా బండమాల. ఈ బ్లూ ఏరియా ఉంది కానీ పైన పొరలు ఉన్నాయి ఈ ఏరియాలో. అంటే ఒక్కో ఏరియాలో ఇలాంటి బ్లూ ఉన్న దగ్గర మస్తు వాటర్ వస్తాయి, కానీ ఇక్కడ రాలేదు. ఇక్కడ రాలేదంటే అర్థం ఏంటంటే అవి డ్రై అయినా అయి ఉండాలి, వాటర్ రాలేదు. అంటే ఎప్పుడైనా కాంబినేషన్ కలర్స్ అనేవి ఉండాలి. ఇదంతా గ్రీన్ అంతా బండమాల. ఈ ఏరియాలో వచ్చే అవకాశం ఉంది. మేము అక్కడ చెక్ చేస్తున్నాం. రైటు ఈ సైడ్ కూడా ఏం పాయలు పోతలేవు. ఇది లెజెండ్. ఈ గీత ఉందా, ఈ లైన్, ఇదంతా కాలువ, దాని కింద ఉన్నంతా కాలువ. అంటే ఈ భూమి కింది భాగం నుండి కాలువ పోతుంది. ఈ గ్రీన్ లైన్ అంతా ఒక పాయగా చెప్పుకోవచ్చు. ఇక్కడ సైడ్ పోతుంది, ఈ కింది భాగం సైడ్ పోతుంది. కానీ ఇతని భూమి కూడా పోతలేదు కాబట్టి దాని ఎఫెక్ట్ అంతా ఉండదు. ఎందుకంటే ఈ భూమి ఏమో పైన ఉంది. ఈ రిజర్వాయర్ అనేది, వాటర్ రిజర్వాయర్ అనేది భూమి కింద ఉంది కాబట్టి దీని ఎఫెక్ట్ అంతగా ఉండకపోవచ్చు. మళ్ళీ అందులో నల్లరేగడి. ఇప్పుడు ఇది ఉందా, ఇది వాళ్ళ సైటు. ఇది కాలువ పోతుంది కిందగా. ఎట్లా అంటే బ్లూ కలర్ అంటే వాటర్ ప్రవహిస్తుంది అని చెప్పుకోవచ్చు. ఫర్ మోర్